ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభవందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన వాడు, సకల ఆశీర్వాదములకు ఆధారమైన వాడైన దేవాతి దేవుడు మిమ్మును ఆశీర్వదించి ఆనంద సంతోషములతో మిమ్మును నింపి వర్ధిల్ల చేయునుగాక. నా ప్రియులారా, ఈ ప్రాతకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్యమును సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. నా ప్రియులారా, 2 చక్కని విషయాలు చూస్తున్నాం. ఒకటి ఆశీర్వాదము, రెండవది కాపాడుట లేక భద్రపరచుట. ఈ ఆశీర్వాదములు, ఆశీర్వదించబడుతున్న వారిని కాపాడుట అనే విషయాలు దేవాతి దేవుడు తన యందు భయభక్తులు గల వారికి అనుగ్రహించే వరాలు. నా ప్రియులారా, ఆశీర్వాదం మనకు కలగాలంటే మనకున్న శాపం పోవాలి. అవును కదా? మనం స్నానం చేయకుండా మంచి బట్టలు వేసుకోలేం కదూ, శుభ్రపరచకుండా శ్రేష్టమైన దాన్ని ఉంచలేం కదూ. అలాగే మనలో ఉన్న పాప శాపములన్నిటినీ కూడా పోగొడితేనే కానీ ఆశీర్వాదమునకు ఆధారం కాలేం. అందుకే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసముల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తు మనలను శాపము నుండి విమోచించెను. శాపము నుండి విమోచించెను. మనలను క్రీస్తు శాపము నుండి విమోచించెను అని చూస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక ఆయన చేసిన కార్యమేదో 2వ అధ్యాయం కొలసీ పత్రికలో 13-15 వచనాలలో, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ఆయన చేసిన అద్భుత కార్యం, సిలువపై ఆయన చేసిన కార్యం, ధర్మశాస్త్రం వలనను మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్న ప్రతి పాప అపరాధములన్నిటినీ తన సిలువ పత్రం మీద, సిలువపై వేలాడిన ప్రభు ఆ పత్రం మీద వాటన్నిటిని వ్రాసి మేకులతో సిలువ కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి, ప్రియులారా, నీకు నాకు విరోధంగా వ్రాయబడిన ప్రతి పాపము, ప్రతి శాపము అంటాము కదా, చిత్రగుప్తుని చిట్టాలో అన్నీ వ్రాయబడతాయని, వాటన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద తాను వేలాడినప్పుడు తన మీద వాటన్నిటినీ వేసుకున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడిన ప్రభు లోక పాపమును మోసుకొని పోయాడు. మన పాపము, మన శాపము, మన అపరాధము, మన దోషములన్నిటినీ కూడా తన మీద వేసుకున్నాడు. వేసుకొని రక్తము చేత వాటిని తుడిచివేశాడు. మనకు అడ్డము లేకుండా వాటిని ఎత్తివేశాడు. ఆశ్చర్యం. అంతేకాదు, మనల్ని తనతో కూడా జీవింపచేశాను. పాపశాపములను భరించి మరణించిన ప్రభు 3వ దినాన్ని తిరిగి లేచాడు కదూ. కానీ మన పాపశాపములను అనుభవించిన ప్రభువుతో మనం ఐక్యపరచుకున్నప్పుడు
ఆయన తిరిగి లేచాడు కనుక ఆయనతో కూడా మనం కూడా తిరిగి లేచాం. తిరిగి లేచిన క్రీస్తును పాపమునకు ఏమాత్రం కూడా ఆయన మీద అధికారం లేదు, మరణమునకు ఆయన మీద అధికారం లేదు. అలాగే నిన్ను నన్ను కూడా పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి కూడా విడిపించిన యేసుక్రీస్తు వారు. కనుక పాప శాపములన్నీ భరించిన క్రీస్తు యేసు వారు వాటిని క్షమించేశాడు. మనం ప్రభువా నా పాపములు క్షమించు అడగంగానే క్షమించి వేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేశాడు. అనగా దేవునికి మనకు అడ్డము లేకుండా వాటిని ఎత్తివేశాడు. ఇప్పుడు దేవునితో మనల్ని సమాధానపరచను అని రోమా 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. యేసుక్రీస్తు వారు మన పాపాలు క్షమించాడు కనుక ఆయన ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటున్నాం, ఐక్యత కలిగి ఉంటున్నాం, తండ్రి అని పిలిచే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం. ఎందరూ ఆయన అంగీకరించిన వారికి అందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటగా ఆయన అధికారం అనుగ్రహించను. ప్రియులారా, ఇప్పుడు శాపం పోయింది, పాపం పోయింది, దోషం పోయింది. ఇప్పుడు ఆశీర్వాదములను కుమ్మరించేటువంటి వానిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆశీర్వాదములు కుమ్మరించే దేవాతి దేవుడు, దేవాతి దేవుడు. 10వ అధ్యాయం మార్కు సువార్తలో ఆయన చిన్నపిల్లలను చూచి వారిని ఎత్తుకొని కౌగలించుకొని వారి చేతులుంచి వారిని ఆశీర్వదించను చూస్తున్నాం. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. యేసుక్రీస్తు వారు ఆశీర్వదించినటువంటి వానిగా ఉంటున్నాడు. ఆయన 5 రొట్టెలను 2 చేపలను చేతబట్టుకొని ఆకాశము తట్టు ఎత్తి వాటిని ఆశీర్వదించి విరిచి శిష్యులకు ఇవ్వగా 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలే ఆయన ఆశీర్వదించగా 5,000 మందికి పంచి ఇచ్చిన అద్భుత కార్యం మనం చూడగలం. కనుక ఆయన మన శాపమును తీసివేయటమే కాకుండా మనకు ఆశీర్వాదమును ఇచ్చేటువంటి వాడు. 24వ అధ్యాయం లూకాసు వార్త 50వ వచనంలో చూసినట్లయితే చేతులెత్తి ఆయన వారిని ఆశీర్వదించెను అని చూస్తాం. చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో ప్రత్యేకింపబడి చూస్తా ఉన్నాం. కనుక చేతులెత్తి ఆశీర్వదించే యేసుక్రీస్తు వారు. రైట్. ఇప్పుడు ఆశీర్వాదములు ఒకదాని వెంట ఒకటి సమృద్ధిగా ఆశీర్వదించి ఆశీర్వాదములు కుమ్మరించేటువంటి ప్రభువు. శాపం పోయిందిగా, ఇక ఆశీర్వాదములకు ఆశ్రయమై మనము ఆశీర్వదించబడేవారిగా ఉంటాం. అబ్రహాము అనే దైవజనుని తాను మారు మనస్సు పొంది, అంటే తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధువులను విడిచి బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించాడు. 7 అంతల ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చాడు. అలాగుననే యాకోబునకును ఆశీర్వదించాడు. ప్రియులారా, ఆశీర్వాదములను దేవుని యొద్ద నుండి పొందగలుగుతాం. 3వదిగా ఆశీర్వాదములు పొందిన మనలను కాపాడి భద్రపరిచేవానిగా ఉన్నాడు. కనుక ఆశీర్వదించబడిన వారిని ఆయన కాపాడి భద్రపరిచేవాడు. చూడండి, యోబు గ్రంథంలో శత్రువైన సాతాను ఇలా అంటున్నాడు, నీవు అతని చుట్టూ కంచె వేసేతివి కదా అన్నాడు. 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేతివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి బహుగా విస్తరించి ఉన్నది. రైట్. ఆశీర్వదించిన దేవుడు, బహుగా విస్తరింపజేసిన దేవుడు అతని చుట్టూ కంచె వేశాడు. అంటే దుష్టుడు సమీపించకుండా కంచె వేశాడు. అలాగే 2వ అధ్యాయం 5వ వచనం జకర్యా గ్రంథంలో, నేను అగ్ని ప్రాకారమై ఉందును అంటాడు. నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారమై ఉందును. కనుక ప్రభు అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, మనల్ని కాపాడి భద్రపరిచేవానిగా ఉన్నాడు. దుష్టుడు వాడిని ముట్టకుండా కాపాడేవానిగా ఉన్నాడు. 34వ అధ్యాయం 7వ వచనంలో,
యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని చూస్తున్నాం. వారి మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా వారి పాదంలో రాయి తగులకుండా ఆయన వారిని ఎత్తి పట్టుకొనును. ఎవరు? దూతలు ఎత్తి పట్టుకుంటారు అని చెప్తున్నాం. మొదటి అధ్యాయం 14 హెబ్రీ పత్రికలో ప్రియులారా, ఆయన హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14 వారు రక్షణను స్వాస్థ్యాన్ని పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా అంటున్నాడు. వీరందరూ అనగా దేవదూతలు రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కనుక దేవుడు తన ఆత్మలను లేక తన దూతలను మనకు కావలి ఉంచేవానికి ఉన్నాడు. ఒక దూత 185,000 మందిని హిజ్కియా సమయంలో వారి శత్రువులను నశింపజేశాడే. శక్తిగల దూతలు నీ చుట్టూ కావలి ఉంటారు. ఎందుకంటే నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తె అయ్యావు, శాపం పోగొట్టుకున్నావు, ఆశీర్వాదం కిందికి వచ్చావు. కనుక తన కుమారునిగా చేయబడిన నిన్ను, తన కుమార్తెగా చేయబడిన నిన్ను కాపాడుకునేటువంటి బాధ్యత కూడా ఆయనదే. దివారాత్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. తన దూతలను కావలి ఉంచి సంరక్షిస్తాడు. కనుక ఇంత గొప్ప ఆశీర్వాదంతో, ఇంత గొప్ప కాపుదలతో నీవు నేను ఆనందించేందుకొరకై దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఆశిస్తోంది ఏంటంటే నీవు ఆశీర్వదించబడాలి. అంటే నీ శాపం తొలగించబడితేనే తప్ప నీకు ఆశీర్వాదం రాదు. కనుక నీ శాపం తొలగించేందుకొరకై తన కుమారుని శాపగ్రాహిగా చేశాడు. నీకు ఆశీర్వాదం కలుగుటకై ఆయన్ని శిలువ మీద వేలాడదీశాడు. ఎంత ప్రేమ! వాక్యం చెప్తోంది, మనం దేవుని ప్రేమించితమని కాదు, ఆయన తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. మన పాపములు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపాడు. కనుక మన పాప శాపములను తీర్చాడు. కనుక ఆశీర్వాదములకు ఆధారులమై మనము ఇప్పుడు ఆయన కాపుదల భద్రతలో ఆనందించే వారిగా ఉన్నాం. ప్రియ చెల్లి, తమ్ముడా, ఏమాత్రం చింతపడవద్దు. యేసుక్రీస్తు వారు నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోవడం చెప్పినట్లుగా దివారాత్రులు నిన్ను కాపాడుతూ నిన్ను భద్రపరుస్తాడు. ఏ శత్రువు నిన్ను ముట్టకుండా, నిన్ను ముట్టువాడు తన కనుగురుడ్డును ముట్టినవాడని ఎంచి అని చెప్పబడుతోంది. ఇంత కంటికి రెప్పలా నిన్ను కాపాడే ప్రభు అయిన దేవుని యొక్క అద్భుత కాపుదలలో ఎంత భద్రత ఉంది, ఎంత ఆనందం ఉంది. మరి నీ వల్ల ఆయన ఆశీర్వాదం పొందాలి, అంచేత కాపాడబడాలి అంటే ఆయన సంరక్షణలోకి రావాలి. ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు, నా యుద్ధకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తున్నట్టున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయన యుద్ధకు వస్తే, ఆయన నీ రక్షకుని అంగీకరిస్తే, నీ ప్రభువుగా ఆయన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, ఆయన మార్గాలు నడిచేందుకు కానీ ఇష్టపడితే, ఇక నీకు ఆశీర్వాదమే, ఇక నీకు భద్రతే. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ సత్యవాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. శ్రేష్టమని ఈ దైవవాక్కును అంగీకరించి ఆశీర్వదించబడమని, భద్రతలో ఆనందించమని యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను, ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సత్యవాక్యమును ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చారు. వందనాలు. ప్రియులను ఆశీర్వదించండి, కాపాడి భద్రపరచండి. యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడయ్యుండును గాక. ఆమెన్, ఆమెన్.